ఇది గోల్డే. ఎందుకు చెప్పానంటే నాకు 3 మంచి కాంబినేషన్స్ ఈ సినిమాలో. సునీల్ నాకు ఇంగ్లీష్లో ఒక పిచ్చి యాక్టర్, పిచ్చి ఫేవరెట్ నేను, జిమ్ క్యారీ. అతని ఎక్స్ప్రెషన్స్, అతను చేంజ్ ఓవర్స్ అసలు ఎవరు చేయలేరు ప్రపంచంలో. తెలుగులో ఇటువంటి నటుడు వస్తాడా అనుకున్నప్పుడు సునీల్ నేను చూశాను. సునీల్కి నేను పెద్ద ఫ్యాన్ ఆ విషయంలో. హీరోగా అవ్వడం, మంచి సినిమాలు చేయడం. మళ్ళీ నా ఫస్ట్ కాంబినేషన్ సునీల్ హీరో అయిన తర్వాత ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను నిజంగా చెప్తున్నాను, సునీల్ మేము ఒకే మాట అనుకున్నాం, ఆయన కూడా అన్నాడు, మర్యాద రామన్న తర్వాత నా బెస్ట్ ఫిల్మ్ అన్న ఇది. ఖచ్చితంగా నేను చెప్తాను. నేను పొగడ్డం ఎక్కువ నాకు ఇష్టం ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఈ సినిమా డబ్బింగ్ చెప్పాను, ఈ సినిమా త్రూ అవుట్ షూటింగ్ చేశాను. సునీల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద కెరియర్ అవుతుంది. ఇట్ ఈస్ సునీల్స్ బ్రాండ్ ఫిల్మ్. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, కామెడీ, ఎవ్రీథింగ్ టుగెదర్ సునీల్స్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా. అదేవిధంగా వీరుపోట్ల గారు ఎంటర్టైన్మెంట్తో పాటు కమర్షియల్ ఆస్పెక్ట్స్ కలుపుతూ ఆర్టిస్ట్కి ఫోకస్ ఇస్తున్నటువంటి మనకున్న రేర్ డైరెక్టర్స్ వీరుపోట్ల గారు. చాలా రోజులుగా మేమిద్దరం జిమ్మేట్స్ కూడా. నేను ఎప్పుడు అడగలేదు ఆయన్ని, కానీ ఉండేది మనసులో ఎప్పుడన్నా మీరు కలిసి చేద్దామని. నా అదృష్టం వీరుపోట్ల గారితో ఇటువంటి ఫిల్మ్లో ఇటువంటి క్యారెక్టర్ చేయడం. ఆ క్యారెక్టర్ ఏంటో తర్వాత చెప్తాను. అదేవిధంగా అనిల్ శంకర్ గారు, ఏకే ఎంటర్టైన్మెంట్స్, వన్ ఆఫ్ అవర్ టాప్ బ్యానర్స్. మంచి సినిమాలు ఇస్తూ, క్వాలిటీ సినిమాలు ఇస్తూ, హై రేంజ్లో ఫ్లై అయ్యే బ్యానర్స్. ఓ రకంగా ఈ సినిమా నేను చేయడం కూడా ఈ బ్యానర్లో చేయాలని నా కోరిక ఉండేది, చేస్తున్నాను ఈ రకంగా. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ సాగర్ వాళ్ళ నాయన నాకు బాగా పరిచయం, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్, యువర్ ఫాదర్స్ లెగసీ అండ్ యువర్ బ్రాండ్. ఆల్ ద బెస్ట్. దేవరాజ్ అవర్ కెమెరామ్యాన్, సూపర్ సూపర్ సూపర్. ఇట్స్ కొంచెం టఫ్ ఫిల్మ్, ట్రైన్లో అక్కడ ఇక్కడ చాలా చాలా కష్టపడి చేశారు. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ద డైరెక్షన్ టీమ్, ప్రొడక్షన్ టీమ్, మా ఆర్టిస్ట్ బెనర్జీ. మేము 25 years 30 yearsగా ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ చేస్తే ఈ మధ్యన బెనర్జీ కూడా స్వింగింగ్ ఫార్వర్డ్. దూసుకెళ్తా తర్వాత నాకు గ్యాప్ వచ్చింది ఒక 2 years. ఫస్ట్ ఇయర్ సరే చేద్దాం, ఒక కమర్షియల్ ఫిల్మ్స్ చేద్దాం, ఎందుకంటే అందరూ అవే అడుగుతారు, వీరు నువ్వు అవే చేస్తావు, అవే చేయను. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి నాలో థింకింగ్లో మార్పు వచ్చింది. ఈ కమర్షియాలిటీ, ఈ ఎంటర్టైన్మెంట్, ఈ వాల్యూస్ ఉంటూనే కొంచెం హట్కేగా వెళ్దామని.